నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, ఏవండి? నన్ను వదిలేయండి. ఏమండి? సైలెన్స్. ఏమిటి నువ్వు? ఇవాళ ఆదివారం, నీకు చెప్పానా లేదా? నాకు ఇష్టం వచ్చినంతసేపు నిద్ర పోతానని, నన్ను లేపొద్దని చెప్పాను కదా. ఏమిటి? ఏమీ లేదండి, గంట క్రితం 6 అయింది, ఇప్పుడు చూస్తే 7 అవుతుంది. ఈ టైం పని చేస్తుందా లేదా కాస్త చూసి చెప్తారని లేపాను. గంట క్రితం ఆరైతే ఇప్పుడు 7 కాక 16 అవుతుందా? 16 అవుతుందా? నీ అతి తెలివి అక్కుపక్షులు ఎత్తుకెళ్ళా. ఆ దేవుడు నీకు బుర్రనిచ్చింది తల దూకోవడానికి మాత్రమే, ఆలోచించడానికి ఏమీ లేదు. ఏమిటంటున్నారు? ఏమీ లేదు, నీకు మంచి ఆలోచన వచ్చింది, మెచ్చుకుంటున్నాను. ఈ గడియారం పని చేస్తుంది. అలాగా? ఆ తలాడింపు చూడు, అచ్చం గంగిరెద్దులాగుంది. ఆ మొహం మాత్రం గౌడిగేదలాగానే ఉంది. ఏమిటంటున్నారు? ఏమి లేదు, నీ అందం చాలా అందంగా ఉన్నావు అంటున్నాను. అప్ప పోండి, నాకు సిగ్గేస్తుంది. ఓసి నీ సిగ్గు చిమడా. ఏవండి, ఊర్లోకి సర్కస్ వచ్చింది, సాయంత్రం వెళ్దామా? వద్దే, అక్కడ ఏనుగుల మధ్యలో నువ్వు తప్పిపోతావు. వెళ్దామంటున్నారా? దానికి తోడు నీకు చెట్టంత చెవుడు. ఏంటి మీలో మీరు గులుకుంటున్నారు? వెళ్దాం, తప్పుతుందా? వెళ్దాం. అబ్బా, ఎంత మంచివారో, ఎంత ముద్దొస్తున్నారో. నన్ను వదలవే. ఏయ్ బాబు, సైలెన్స్. ఏంటి పిల్లల బట్టలు, సూది, దారం పట్టుకొని వచ్చావు ఆఫీస్కి? ఈ సూదిలో దారం ఎక్కించి ఇవ్వండి, పిల్లల బట్టలు కుట్టాలి. సూదిలోకి దారం ఎక్కించాలా? పిల్లల్ని పట్టుకురాకపోయినా ఇక్కడనే బట్టలు వేసి పంపించేవాడిని. ఏమిటంటున్నారు? నా పిండాకుడు, నువ్వు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటావు అంటున్నా. ఇలా తగలడ్డావేంటి? ఏమిటి? ఇలా వచ్చావేంటి అంటున్నా. ఏమంటున్నారు? ఇది ఆఫీస్ లైబ్రరీయే, ఇక్కడ సూది దారాలు పిల్లల బట్టలు కుట్టమని రావద్దు. వినిపించి సచ్చిందా? ఏంటండి మీలో మీరే గులుక్కుంటున్నారు? వారి దేవుడు, దీని చెవుడు వల్ల నా తల పోతుందిరా బాబో.